కర్ణుడి యొక్క కుమారుణ్ణి సంహరించి యుద్ధాన్ని ప్రారంభించడం ఉత్సాహం పెరగడానికి మరింత సంతోషంతో స్ఫూర్తితోటి కర్ణుడితో పోరాడడానికి అవకాశాన్ని ఇచ్చింది. బహుశా దైవం అనుకూలించడం అన్న మాటకి అర్థం ఇలాగే పరిణమిస్తుందేమో. వాళ్ళు ఆ అర్జునుడు కర్ణుడు ఒకరికొకరు ఎదురెదురుగుండా యుద్ధాలు పెట్టి యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. ఆ యుద్ధం ఎంత గొప్పది అంటే ఇటు కౌరవ సైన్యం కానీ అటు పాండవ సైన్యం కానీ వాళ్ళు యుద్ధం చేయడాన్ని ఆపేశారు. ఆపేసి ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ రమ్మంటేనూ చూద్దామంటేనూ అవకాశం కుదిరేది కాదు. మనం చేసుకునే యుద్ధం ఏముంది, ఎప్పుడైనా చేసుకుంటాం అనుకున్నారో ఏమో. ఏదో ఇద్దరు రాములు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, సూర్యుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, రుద్రుడితో